Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. John chapter 6 and verse 35. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చారు. మరి ప్రభునందు ఆనందించి ఆయన స్తుతించి ఈ దినాన్ని ప్రారంభించండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మనతో ఉంటుంది. మంచిది పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారి యొక్క శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు అనేకమైన ప్రశ్నలు వేస్తూ యేసు ప్రభువారిని అడుగుతున్నారు. ఈ యొక్క జీవాహారం మాకు కావాలి, ఈ ఆహారం మాకు కావాలి. ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పారు, ఈ ఆహారం మీరు భుజిస్తే ఎప్పుడు ఆకలి కొనరు, ఈ యొక్క నీళ్లు మీరు తాగితే ఎప్పుడు దప్పి కొనరు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఆశపడ్డారు. ప్రభువా, ఈ యొక్క ఆహారం మాకు కావాలి, ఎందుకంటే మాకు ఆకలి ఉండదు, లేకపోతే దప్పిక ఉండదు అని ఆశపడినారు. లోక సంబంధంగా వారు ఆలోచించినారు. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే. పిల్లరా, ఈ యొక్క మాటలకు అర్థం ఏమిటంటే, యేసు ప్రభువారిని మనం కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభువారు మనలో ఉన్నప్పుడు, మనము ఆయనతో ఉన్నప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనకు కలిగేది తృప్తి. లోకంలో ఆశ ఉన్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, యేసు ప్రభువారు మనతో ఉంటే, మనం ఆయనతో ఉంటే మనకి గొప్ప సంతోషము, సమాధానము, తృప్తి, ఆనందము. కాబట్టి వేటి యందు మన యొక్క దృష్టి ఎవరి వైపు మనం చూస్తున్నాం? దేవుని వైపు మనం చూసినట్లయితే, యేసు ప్రభువారి వైపు మనం చూసినట్లయితే ఇలాంటి సంతోషం, ఆనందము, తృప్తిని కలిగి ఉంటాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో ఏవేవో ఉంటే మానవునికి తృప్తి ఉండదు, కానీ జీవించేటువంటి జీవగల దేని మీద వారికి దృష్టి ఉన్నప్పుడు, వారి మనసు ఉన్నప్పుడు, దేవా మీతో ఉన్నప్పుడు, మీరు మాతో ఉన్నప్పుడు అలాంటి ఆనందము, సంతోషం, తృప్తిని కలిగి ఉంటాం. అవునాయన, ఇది జీవాహారము ప్రభువా. కాబట్టి మిమ్మల్ని కలిగి ఇలాంటి గొప్ప ఆనందము కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మా యొక్క ప్రియుల యొక్క కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి స్థితి గుండా వారు వెళ్తున్నారో, ఎలాంటి ప్రభువా అనారోగ్యంతో ఉన్నారో, బాధలో ఉన్నారో అది మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, మీరే మాకు జీవాహారం. మీ వైపు చూసినప్పుడే మా యొక్క సమస్తం యొక్క అవసరాలు తీర్చబడతాయి. కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఆత్మీయంగా, శారీరకంగా మా ప్రియులను బలపరిచిన ఆయన మీకు సమీపంగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in John 6:35, Jesus declared, I am the bread of life. Whoever comes to me will never go hungry. This verse reminds us that true satisfaction is found in Jesus Christ alone. While the world offers temporary fulfillment, Christ provides lasting peace, spiritual nourishment, and eternal hope. Amen.